కుక్కలకు తులసి ఇవ్వటం సురక్షితం. ఈ తులసి ఇవ్వటం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. కుక్కలకి గడ తక్కువ మోతాదులనే తులసి అనేది ఇవ్వాలి. అదేవిధంగా కుక్కలకు తాజా ఆకులు మాత్రమే అల్ప మోతాదులో ఇవ్వవలసి ఉంటుంది. ఈ కుక్క తులసిలో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, కే విటమిన్లన్నీ కూడా ఉంటాయి. ఈ 3 విటమిన్లు ఉంటాయన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మ్యాంగనీస్ ఉంటుంది, ఇనుము ఉంటుంది వంటి ఖనిజాలు ఈ కుక్క తులసిలో సమృద్ధిగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా కుక్క తులసి ఇవ్వటం వలన కుక్కలన్నిటికీ కూడా ఆరోగ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఒక కుక్క తిన్నా కూడా చాలు, మిగతా దాని చుట్టుపక్కల ఉండే కుక్కలకన్నిటికి కూడా ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ కుక్క తులసిలో యాంటీ యాక్సిడెంటు, యాంటీ బ్యాక్టీరియల్ వంటి గుణాలు ఎక్కువ మోతాదులో ఉండటం అనేది జరుగుతుంది. ఈ కుక్క తులసి తింటా వస్తే కుక్కలో రోగ నిరోధక శక్తి అనేది పెంచడం అనేది జరుగుతుంది కుక్కలకి. నెక్స్ట్ అదేవిధంగా కుక్కలకి జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. ఇది కుక్కలకు అప్పుడప్పుడు వచ్చే దగ్గు కానీ జలుబు కానీ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది ఈ కుక్క తులసి. నెక్స్ట్ అదేవిధంగా కుక్క తులసిని కుక్కలకు కషాయంగా తాగిస్తే శ్లేష్మం తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా అధిక మోతాదులు ఇస్తే కడుపు సమస్యలు కూడా వస్తాయి కుక్కలకి. నెక్స్ట్ అదేవిధంగా కుక్కలకి తులసి ఇవ్వటం వలన బరువును బట్టి తక్కువ మోతాదులో ఇవ్వాలి. వాటి ఎట్లంటే ఒక విధంగా చెప్పాలంటే వాటి వెయిట్ బర్త్ ఉంటే అవి ఎంత మోతాదులో ఉంటాయో దాని తగ్గ బరువు తగినట్టుగా కుక్క తులసిని ఇవ్వవలసి ఉంటుంది. ఈ కుక్క తులసిని కుక్కలకి గ్యాస్ కానీ పొట్ట ఉబ్బరానికి మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా కుక్కలకి రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఈ కుక్క తులసి అనేది. ఈ కుక్క తులసి ఇవ్వటం వలన కళ్ళు కానీ వాటి చర్మ ఆరోగ్యానికి కానీ లేదా ఎముకలకు కూడా చాలా మంచిదే ఈ కుక్క తులసి అనేది. నెక్స్ట్ అదేవిధంగా కుక్క తులసి తగిన పరిమాణంలోనే ఇవ్వాలి. అధిక మోతాదులో కుక్క తులసిని ఇవ్వకూడదు. వీలైనంత వరకు కుక్కలకి సమస్యలు కషాయ రూపంలో ఇవ్వకూడదు. వాటి ఇష్టంగా అవి ఈ కుక్క తులసిని తినే విధంగా చేయాలి. అదేవిధంగా ఒకవేళ కానీ ఇవి తిన్నప్పుడు కుక్కలకి వాంతులు కానీ డయేరియా కానీ అలర్జీ కానీ సమస్యలు కలగవచ్చును ఎక్కువ మోతాదులో కానీ ఇస్తే. నెక్స్ట్ అదేవిధంగా గర్భిణీ కుక్కలకు చిన్న కుక్క పిల్లలకు ఈ కుక్క తులసిని తినిపించకూడదు. ఒకవేళ తినిపిస్తే వెటర్నరీ డాక్టర్ని సలహా తీసుకొని మీరు కుక్కలకి తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా కుక్క తులసిని కుక్కలు తినడం వలన ఎన్ని రకాల ప్రయోజనాలు అనేది ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ కుక్క తులసి అడవి చెంచలైన మాకు కుక్కలకి విడదీయరాని సంబంధం ఉన్నది. ఇది ఇప్పటిది కాదు, అనాథగా వస్తున్న ఆచారం. మేము ఎందుకంటే మనుషులు నమ్ము కుక్కలను నమ్ముతాం. కుక్కకుండే విశ్వాసం మనుషులకు ఉండదు. కాబట్టి కుక్కల్ని మేము అతి జాగ్రత్తగా పెంచుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం నేను చెప్తాను, దాన్ని మీరు గుర్తుపెట్టండి. మేము అడవుల్లోనూ లేదా ఏదన్నా ఒక పెట్టుబడిదారి దగ్గరలో వాళ్ళ వద్ద పనిచేస్తూ ఉంటాం. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ తోటల్లో మేము కాపలాగా ఉంటాం. అది ఒక్కొక్క తోట అనేది భయంకరమైన అడవి ప్రదేశంలోనే ఉంటాయి. అలాంటి తోటల్లో మేము ఒంటరిగా కాపలా అనేది ఉంటాం. మాతో పాటు మమ్మల్ని నమ్ముకున్న ఈ కుక్కలు కూడా మాతో పాటే వచ్చేస్తాయి. అలాంటి ప్రదేశంలో మేము ధైర్యంగా ఎలా ఉండగలుగుతామంటే ఈ కుక్కలు మమ్మల్ని అంత జాగ్రత్తగా కాపాడతాయి. ఇవి ఏదైనా ఒక ప్రమాదవశస్తు మా మీద ఏదైనా ఒక జంతువులు కానీ లేదా మనుషులు కానీ ఏదైనా వచ్చి అటాక్ చేసినాయంటే ముందుగా వీటి ప్రాణాలు తెగించి ముందు ఇవి మమ్మల్ని కాపాడతాయి వాళ్ళ రచన నుంచి. కాబట్టి ఈ కుక్కలని మేము విశ్వాసంగా మేము పెంచుకుంటాము. అంతే విశ్వాసంతో
ఇవి మా ప్రాణాలన్నీ కూడా రక్షిస్తాయి. అటువంటి కుక్కలు ఇవి. కాబట్టి కుక్కలకి తెలిసినంత వైద్యాలు మీకు తెలీదు, మాకు తెలుసు. కాబట్టి కుక్కలు కూడా తులసిని ఎప్పుడు తింటాయంటే ప్రతి ఒక్క కుక్క కాడ 6 నెలలకు ఒకసారి తులసి ఆకుల్ని, మామూలు తులసి అన్నా సరే, ఈ కుక్క తులసి అన్నా సరే ఎప్పుడు తింటాయంటే 6 నెలలకు ఒకసారి తింటాయి. అవి ఇష్టంగా అవే తింటాయి. ఆ చెట్ల వద్ద వెళ్ళి ఇవి ఇష్టంగా ఇవే తింటాయి. ఆ రోజు వరకు ఇవి తిన్న రోజు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఆహారం అనేది కడుపుకి తీసుకోవు. ఇంకా 6 నెలలకు ఒకసారి అవి ఇష్టంగా అవే తింటాయి. మామూలు తులసి అన్నా సరే, కుక్క తులసి అన్నా సరే, అవి తిన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా కుక్క తులసిని మేము పెట్టం, అవి ఇష్టంగా అవే తింటాయి. అదేవిధంగా మీరు కూడా టౌన్లలో పెంచే కుక్కలకు కూడా కుక్క తులసిని ఇచ్చి ఆరోగ్యకరంగా పెంచండి. ఇది కుక్క తులసి వల్ల ప్రయోజనాలు. కనీసం పైన 6 నెలలకు ఒకసారన్నా కుక్కలకి తులసి ఇవ్వటం సురక్షితము. సరే, ఇప్పటికీ ఎక్కువ మాట్లాడినాను. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుదాం.